నామానికి స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ కూడా నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటను చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. స్వార్థను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం, నేను సిగ్గుపడేవాడిని కాదు. ఏ విషయంలో మనం సిగ్గుపడేవారు ఉండకూడదంటే, క్రైస్తవులుగా దేవుని నమ్మిన బిడ్డలుగా ఈ లోకంలో, ఎందుకంటే చాలామంది సిగ్గుపడే విషయాల్లో సిగ్గుపడరు, కానీ సిగ్గుపడని విషయాల్లో సిగ్గుపడుతూ ఉంటారు మనుషులు. అంటే ఏ విషయాల్లో మనం సిగ్గుపడాలో కూడా మనకు తెలియదు. ఏ విషయాల్లో సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడకుండా, సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుపడేటువంటి క్రైస్తవులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే, తప్పు చేయడానికి సిగ్గుపడాలి, పాపం చేయడానికి సిగ్గుపడాలి, తప్పుడుగా మాట్లాడడానికి సిగ్గుపడాలి. అది అవమానకరంగా భావించాలి క్రైస్తవులు. కానీ తప్పుడు పని చేయడానికి సిగ్గుపడట్లేదు, పాపం చేయడానికి సిగ్గుపడట్లేదు, కానీ దేవునికి సంబంధించిన ఏదైనా చేయాలంటే మహా సిగ్గుపడిపోతుంటారు చాలామంది. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి ఓ పాట పాడమంటే సిగ్గుపడిపోతారు, ఒక వాక్యం చదవమంటే సిగ్గుపడిపోతారు. దేవుని మందిరాల్లో ఉండి దేవుని సన్నిధిలో లేచి చిన్న సాక్ష్యం చెప్పమంటే అయ్యో బాబోయ్ మాకు సిగ్గు అంటారు. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అసలు అది సిగ్గుపడవలసింది కాదు. అప్పుడే ధైర్యంగా దేవుని ఎదుట నిలబడి చేయవలసిన దానికి సిగ్గు వస్తుంది. పనికి మాలిన వాటన్నిటికీ ధైర్యం వస్తుంది. జాగ్రత్త గమనించండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం, ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేను సిగ్గుపడును అన్నాడు. పౌలు చెప్తున్న మాట ఇది. దేనికి నేను సిగ్గుపడనంటే, దేవుని సువార్తను చెప్పడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడును కాను అన్నాడు. ఎందుకంటే అది ఎవరైనా కావచ్చు ఈ లోకంలో, గ్రీసు దేశస్థుడైనా యూదుడైనా ఎవరికైనా దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని గూర్చిన మాటను చెప్పడానికి, దేవుని గూర్చిన విషయాన్ని తెలియచేయడానికి అది ఎవరైనా కావచ్చు. నేను ఆ విషయం నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా యేసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం చిందించాడు, నా కోసం మరణించాడు, నా కోసం తిరిగి లేచాడు అని దేవుని గూర్చిన సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడేవాడని కాదు. ఈరోజు సేవకులమైన విశ్వాసులమైన ఇది చెప్పగలగాలి. దేవుని గురించి మాట్లాడే మనం ఎక్కడ సిగ్గుపడకూడదు, ఎక్కడ మనం వెనకం చేయకూడదు. అందుకే పౌలు అన్నాడు నేను సిగ్గుపడేవాడిని కాదు. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా ఉండి కూడా సిగ్గుపడుతున్నావేమో దేవుని విషయాల్లో, దేవునికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో, కానీ మిగతావన్నిట్లో నీకు ఎటువంటి సిగ్గు రావట్లేదు. దానికి సిగ్గుపడాలి నిజంగా ఈరోజు మనం. కనుక నువ్వు ఎక్కడ సిగ్గుపడకూడదు, దేవుని సన్నిధిలో సిగ్గుపడకూడదు, దేవుని స్తుతించడానికి సిగ్గుపడకూడదు, ఆరాధించడానికి సిగ్గుపడకూడదు, దేవుని గురించి మాట్లాడడానికి ధైర్యంగా నిలబడడానికి సిగ్గుపడకూడదు. పదే పౌలు మనతో నేటి దినాల్లో, అంచె దినాల్లో, ఈ చివరి దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు చాలామంది కూడా చేయవలసినదే, ఎక్కడ మనం దేవుని విషయంలో సిగ్గుపడకుండా ఆయన స్వార్థను చెప్పేటువంటి వారుగా మనం ఉండాలి. ధైర్యంగా ఆయన గురించి మనం మాట్లాడాలి, చెప్పగలగాలి, ముందుకు అడుగేయాలి. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు, ఆయన ప్రజలుగా మనల్ని నడిపిస్తున్నాడు. కానీ ఈరోజు నువ్వు సిగ్గుపడేదాని అయితే దేవుడు నువ్వు ఇప్పుడు సిగ్గుపడితే దేవుని విషయంలో రేపు పరలోకంలో తండ్రి ఎదుట నువ్వెవరో కూడా నాకు తెలియదన్నని దేవుడే చెప్తాడు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఈరోజు ధైర్యంగా నా యేసయ్య నా దేవుడు అని చెప్పే ధైర్యం నీకు ఉండకపోతే, నువ్వు క్రైస్తవుడైనందుకు, నువ్వు దేవుని నమ్మినందుకు కూడా నీ జీవితం దుర్లభమే అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని విషయంలో సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన గురించి మాట్లాడడానికైనా, నిలబడడానికైనా, ప్రార్థించడానికైనా, స్తుతించడానికైనా, ఆరాధించడానికి సంసిద్ధులుగా ఉండి ధైర్యంగా సిగ్గుపడకుండా దేవుని ప్రకటించాలి. అలాంటి మనస్సును ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవ కుటుంబానికి నేటి దినాల్లో దేవుడు ఆ కృప అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్య. నిజమే పౌలు చెప్తున్న రీతిగా ఈరోజు ప్రభు అనేక మంది సిగ్గుపడవలసిన వాటి విషయాల్లో సిగ్గుపడకుండా, సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుపడేటువంటి వారుగా చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా
వారితో మాట్లాడుతున్నందుకు వందనాలు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి నిజమే కదా, నేను ఈ విషయంలో ఎందుకు సిగ్గుపడాలి, ఈ విషయంలో ఎందుకు నేను వెనకం చేయాలి అని ధైర్యం కలిగి నీ స్వార్థను సిగ్గుపడకుండా ప్రకటించగలిగే ధైర్యాన్ని ప్రతి బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.